వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రాష్ట్ర ప్రజలు చీకొట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినా కూడా వాళ్ళకు ఇంకా సిగ్గు రావట్లే. వాళ్ళ వ్యవహార శైలిలో, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడంలో, ప్రజలకు అబద్ధాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేసి ప్రజలను మభ్యపెట్టే దాంట్లో ఎక్కడా వెనక్కి పోవడం లేవాలి. 2 సంవత్సరాలైంది దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటై నిరంతరం ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నమే. ఈరోజు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూశాను. ఆయన ఉనికి కోసం, జగన్ రెడ్డి మార్కుల కోసం ఓ ప్రెస్ మీట్ పెట్టి గాలి మాటలు మాట్లాడి పోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడిని తిట్టేసి పోతా ఉన్నాడు. నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు, మీరు జగన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. అసలు జగన్ రెడ్డి గారికే ప్రజల్లో మార్కులు లేవనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో జగన్ రెడ్డి ప్రజల దగ్గర మార్కులు కోల్పోయినాడు. అత్యంత అల్పమైన సీట్లు 2024 అట్టర్ ఫ్లాప్ అయిన జగన్ రెడ్డి దగ్గర మార్కులు తెచ్చుకునే దానికి ఆయనకు మార్కులే లేనప్పుడు మీరు మార్కులు తెచ్చుకొని ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని మాట్లాడుతూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిగా 4వసారి పనిచేసి ఈ 16-17 ఏళ్ల టైంలో ఈ రాష్ట్రానికి చేసిన బ్రాండ్ వాల్యూస్ మీకు గుర్తురావడం లేదని అడుగుతూ ఉంటా. సైబరాబాదును ప్రపంచ చిత్రపటంలో చూపించిన నాయకుడు ఎవరో మీరు చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు ఒక అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణం 3 సంవత్సరాల్లో పూర్తయితే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అయిందని కాదా? స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మాట్లాడుతాను. 5 సంవత్సరాల అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టాడు, పవర్ ఇండస్ట్రీలు పెట్టాడు, ఒక 20-30 డొల్ల కంపెనీలను సృష్టించి అక్రమార్జన చేసి ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నాడు. 35 సంవత్సరాలుగా 0 స్థాయిలో ప్రారంభించిన హెరిటేజ్ గురించి కూడా ఒక్క వ్యాపారం చేస్తుంటే దాన్ని కూడా మీరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటారని మాట్లాడడం చూస్తూ ఉంటే ప్రజల్లో విషాన్ని నింపడమే అని చెప్పి నేను చెప్తా ఉంటా. వాస్తవాలు మాట్లాడండి. అప్పుడే జగన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం రకరకాల వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉండారు. చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉంటే మనకు మార్కులు పెరిగిపోతాయని. అయ్యా 5 సంవత్సరాలు కాదు, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి 15 సంవత్సరాల అధికారం ఇవ్వండి. మీరు 2019లో తెలుగుదేశం పార్టీని ఓడించి చాలా తప్పు చేశారు ప్రజలని ఈరోజు గ్రహిస్తూ ఉన్నారు ప్రజలు. మీకు ఇంకా అవకాశం ఇయ్యరు ఎట్టి పరిస్థితుల్లో. వివేకానంద రెడ్డి హత్య, తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, వివేకానంద రెడ్డి హత్య గురించి తెలుగుదేశం మేము మాట్లాడతాం. మీరు కాదని చెప్పండి, నాకు సంబంధం లేదని చెప్పానండి మీ నాయకులను. ఏ రోజు వివేకానంద రెడ్డి హత్య మాకు సంబంధం లేదని మీరు ఎప్పుడు మాట్లాడలే, ఖండించలే. మేము చెప్తా ఉంటాం, పోలీస్ ఛార్జ్షీట్లో విషయాలు ప్రస్తావిస్తూ ఉంటాం. తప్పని చెప్పి మాట్లాడి ఖండించుకోండి. మీరు ఖండించడం లేదు కదా, అవి వాస్తవాలనే ప్రజలు గ్రహించాల్సి వస్తుంది. తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ చదువుకోండి. దాన్ని ఇంకా మేము కల్తీ చేయలేదు, సిబిఐ రిపోర్ట్లో చెప్పిందని చెప్పి సిబిఐ రిపోర్ట్ను కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తిరుమలను అపవిత్రం చేసి హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసి దేవుడితో కూడా రాజకీయం చేసి తిరుమలలో కూడా అక్రమ సంపాదన కోసం ప్రయత్నం చేసిన మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నారు.